వైసీపీ నేతలకు మంత్రి నారాయణ అండగా నిలుస్తున్నారా? అవినీతి అధికారులకు కొమ్ము కాస్తున్నారా? వారికి క్లీన్ చిట్ ఇస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టీడీపీ అనుకూల మీడియాగా భావించే ఒక ఛానల్లో మంత్రి నారాయణకు వ్యతిరేకంగా కథనం రావడం విశేషం. అంతటా దీనిపైనే చర్చ నడుస్తోంది. మంత్రి నారాయణ ఉదాసీన వైఖరి, సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి క్లీన్ చిట్ ఇచ్చారని, వైసీపీ హయాంలో పురపాలక శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ మీడియాలో కథనం రావడం కూటమి వర్గాల్లో సంచలనంగా మారింది. మౌనమేళ నారాయణ అంటూ వచ్చిన కథనం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఏకంగా అనుకూల మీడియాలో ఈ కథనం రావడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆరా తీయడం ప్రారంభిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో టీడీఆర్ బాండ్లు అమృత్ 2.0 కింద చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ క్యాడర్లో ఉండిపోయారు. తన కోసం జైలుకు వెళ్లిన ఆమెను ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆమెను కీలక పోస్టుల్లో నియమించారు. ముఖ్యంగా పురపాలక శాఖ బాధ్యతలను అప్పగించారు. కానీ టీడీఆర్ బాండ్లు, అమృత్ 2.0, పట్టణాల సుందరీకరణ పనుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారని సాక్షాత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అవినీతి జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లయింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా టీడీఆర్ బాండ్ల ప్రస్తావన తీసుకువస్తున్నారు. పట్టణాల సుందరీకరణ పేరుతో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇదే విషయంపై ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తన నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను ప్రశ్నించారు. మంత్రితో పాటు సంబంధిత అధికారులు వస్తే అక్కడ జరిగిన అవినీతి చూపిస్తానని చెప్పుకొచ్చారు. టీడీఆర్ బాండ్ల అవినీతిపై విచారణకు సభ సంఘాన్ని వెయ్యాలని కోరారు. అందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ అంగీకరించలేదు. పైగా ఎటువంటి అవకతవకలు జరగలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనినే ప్రముఖంగా ప్రచురించింది ఆ మీడియా. టీడీపీ అనుకూల మీడియాలో ఇప్పుడు ఆ కథనం రావడంతో అంతటా అదే చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కేసులో నిందితురాలిగా ఉన్నారు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి. తన కోసం జైలుకు వెళ్లిన ఆమెను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆమెకు కీలక స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. ఆమె నిర్వహించిన శాఖలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందుకే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్ అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో శ్రీలక్ష్మి బొకే ఇవ్వగా అందుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. కానీ శ్రీలక్ష్మి పలుమార్లు మంత్రి నారాయణను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే మంత్రి నారాయణను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. అమరావతి రాజధానిలో నారాయణ కుటుంబ సభ్యులు అక్రమంగా భూములు కొన్న అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కానీ అవన్నీ మరిచిపోయి మంత్రి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సహకరిస్తున్నారని మీడియాలో కథనం వచ్చింది. మరి దీనిపై మంత్రి నారాయణ ఎలా స్పందిస్తారో చూడాలి.